సో అందరూ ఎట్లున్నారు? ఐ హోప్ ఎవరీస్ డూయింగ్ గ్రేట్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో సండే అండ్ నిన్న బ్లాగ్ మేము చెప్పిన ఈరోజు మేము వెమ్లవాడ వెళ్తున్నామని చెప్పి బ్లాగ్ తీయనని చెప్పిన. సో సండే ఇలా వెమ్లవాడ వెళ్తాను కాబట్టి బ్లాగ్ తీస్తానా. అండ్ ఎవరెవరు వెళ్తున్నారంటే నేను, సబ్బి అంటే మా అక్క, మమ్మీ, పెద్దమ్మ. మా డాడీ వస్తలేడు, పండు కూడా వస్తలేడు. అది ముచ్చట. అండ్ స్నానం చేసిన, మమ్మీ టిఫిన్ ప్రిపేర్ చేస్తే దోశ తిన్నా, ఒకటి పడేసిన. సో ఇలా డైట్ లేదనుకుంటానా, అంటే దర్శనం అయ్యే వరకు ఏం చికెన్ తినదు కదా. సో అది ముచ్చట. అండ్ అన్ని బ్లాగ్స్ ఇలా కొంచెం, అంటే ఈ బ్లాగ్ కొంచెం బోరింగ్ ఏమి ఉండదు, ఫ్యామిలీతో బయటికి పోతున్నాడు, కొంచెం ఫన్ ఉంటుంది అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అండ్ బయలుదేరి ఇప్పటికే లేట్ అయిపోయింది. సో బ్లాగ్ చేయొద్దు అనుకున్నా, బట్ ఇక ఈ 10 రోజులు బ్లాగ్ చేసేది కొంచెం ఇట్లా అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు అయితే బాగుంటుంది. సో అదే ముచ్చట. డన్, లెట్స్ గో. షాప్లో ఎట్లుంటే అట్లుంటాయి. అండ్ లియో అండ్ ఈ కవర్ వచ్చేసి సాత్విక్ గాంధీ. కారు నీది అన్నట్టు రెడీ వచ్చినావు. అఫ్కోర్స్ నీదే. ఇండియన్ ఆయిల్ బంక్. ఇండియన్ ఆయిల్ అంటే మన కేవ్ దాటిన తర్వాత చలో. కొంచెం గోలగోలు ఉన్నది. మమ్మీ వాళ్ళందరూ అంటే సామాన్లు చెప్తున్నా, డిక్కీలు వేసినాం. అదే మార్నింగ్ డ్రైవింగ్ రాదన్నమాట. నేను నడిపినా కదరా, ఇప్పుడే నడిపించిన కదా నీ కారు. మార్నింగ్ నడపడానికి అందుకే మార్నింగ్ కోసం నేను చెప్పినా కదా లాస్ట్ వీడియోలో చెప్పిన, మనం కారు కొంటాం నెక్స్ట్ ఇయర్ 2027 అక్టోబర్ 5th వరకు. ప్రస్తుతానికైతే చెప్తే ఇంటలేదు మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మ, మా అక్క వాళ్ళు ఉన్నారు. సో నేను ఏం మాట్లాడినా వాళ్ళు కొంచెం ఓవర్ అనుకుంటారు. సరే డన్, బాయ్. సో నీకు ఇప్పుడు ఏం కావాలి? ఇండియన్ ఆయిల్ బంక్ కావాలా? మన కేవ్ దాటిన తర్వాత ఉంటుంది. బాగా అవుతాను, వీడియో లీక్ అవుతాయి. సాత్విక్ ఏం హైవేరా ఇది? సో కరీంనగర్ వచ్చేసినాం. కరీంనగర్ టు వెమ్లవాడ పోయే రూట్లో ఉన్నాం. మనోడు బ్రేక్ తీసుకుంటా అంటే కార్ సైడ్కి పెట్టేసినాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం. అండ్ మాఫియా నారా మొత్తం, జర జాగ్రత్త మరి. చలో స్టార్ట్ అయిదాం. అండ్ మమ్మీ వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతారు. ఇట్లా బుట్టిలాగా ఉండేది మల్లక వీడియోరా బాబు. ఇప్పుడే ఇది సాత్విక్ గాంధీ, ఇది నాది. ఎక్కువ జిమ్ చేస్తాను కదా, కాకపోతే డైట్ మెయింటైన్ చేయాలి. సబ్బి మౌంటైన్ డ్యూ తీసుకుంది, మమ్మీ వాళ్ళు థమ్స్ అప్ తీసుకున్నారు, సాత్విక్ గారు మౌంటైన్ డ్యూ తీసుకున్నాడు. మనం 0 షుగర్ కదా, సో అందుకే డైట్ కోక్ తీసుకున్నాం. సాత్విక్ గాడు మనకి ఎందుకు, వాడు జిమ్కి వస్తా అంటాడు, పైసలు కడతలేడు, వస్తాడు జిమ్కి వస్తే జిమ్ చేసుకొని పోతాడు. అరే పోతాను వస్తుంది, ఎగ్జామ్లో రావాలంటే రాదు కదా బాయ్. సరేనా? కాలేజీ కదా, ఇంత తప్పులేదా? చలో వెమ్లవాడ పోయిన తర్వాత కలుద్దాం. వెల్కమ్ టు వెమ్లవాడ. వెమ్లవాడకి వస్తాం ఇప్పుడే. కొబ్బరికాయలు తీసుకోవాలి. గుడి కన్స్ట్రక్షన్ భీమన గుడిలో వచ్చారు ఎప్పుడు?
పెద్దమ్మ మామమ్మ ఇప్పుడు పోవాలి. అటేట్రా ఇట్లా పోవచ్చు అన్న. మనం అట్లా పోవాలరా. తెలియదు సాత్విక్ గానికి తెలుసు అని చెప్పి మనం పట్టుకొస్తే వీడేమో ఎడ్డి ముఖం వేసుకొని ఉంటాను. ఇట్లా పోయి మీ దగ్గర దిగుడే కదా. అని దర్శనం చేసుకొని పోవడం అన్నా సో మాడు అయిపోయింది డైరెక్ట్. ఏమి ఎత్తాను అన్న, కష్టపడతాను రెండు ఎక్కుకొని వస్తాను. బలి 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 రా బలి ఆడు. నేర్చుగా కట్టిస్తాను. సో ఇప్పుడే కూడని కట్టేసినాం. కూడని కట్టేసి దర్శనానికి బయలుదేరినాం. అండ్ కొత్తగుడి కన్స్ట్రక్షన్ ఉన్నది కాబట్టి ఇది వేరే భీమన్న గుడి. దర్శనానికి దర్శనం అందులోనే అయిపోతుంది. దర్శనం ఇంకొక 10 నిమిషాల్లో దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మన మమ్మీ వారు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. ముంజెత్తలే కదా, కాలు దొక్కుతూ జర్ర అయితే. సో సూపర్ తినరా. తెలుసా బట్ట అన్నం బయట అన్నం వాళ్ళు ఇంత కూరేసుకున్నట్టు వీళ్ళంటే. పట్టణం కాకపోతే నీకు ఏమైనా బెల్లన్నం పెడతారా, బంగాళన్నం పెడతారా? తిందామా దర్శనం అయిపోయింది. నెక్స్ట్ పోచమ్మ గుడిగా అది పోతుంది. అబ్బా. సో ఇప్పుడైతే మన సాత్విక్ కూడా ఒక బీర్ తాగుతా అంటే మన కారు కష్టం. డిగ్రీ కాదు ఏం కాదు. ఏంటంటే ఘోరంగా చెప్పి అరే మొత్తం విండోస్ దింపు రాదురా. సో కార్లో కొంచెం సామాన్ ఉంటే మమ్మీ వాళ్ళు పోచమ్మకి దేవుని బోనం చేస్తారంట. ఆ సామాన్ డిక్కీలు ఉంటే మేము ఆ రూమ్ దగ్గర తీసుకెళ్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసినాం కార్. ఎందుకంటే ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత చేస్తారు కదా పోచమ్మకి అని చెప్పి ఇక్కడ పార్క్ చేసినాం. దర్శనం అయిపోయింది. సో మళ్ళీ కార్ తీసుకొని మమ్మీ వాళ్ళకి అడుగుతాను. అక్కడ పోయిన తర్వాత కార్ ఎక్కడైనా పార్క్ చేసుకొని పోచమ్మని కూడా దర్శనం చేసుకొని చాలా ఇంటికి ప్యాకప్ అయితే అయిపోతుంది. సో చిన్నదానికి కదా అంటే ఒక్క రోజున అయిపోయి పని. అంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 2-3 డేస్ స్పెండ్ చేసిపోయేది వేములవాడలో. అట్లా అని చెప్పి మా డాడీ అయిన పండుగ ఇట్లా రాలేదు అది ముచ్చాడా. సో పండుగ రాకపోయినా పండుగ వాళ్ళ ఫ్రెండ్ని పంపించిండు. చూసుకుంటాను వాళ్ళని ఇక్కడ. వేములవాడ పోయింది ఇదే నారా చూసుకుంటానంటే మన నాదే కాదు చూసుకునేది. ఓకే డన్. పోయేటప్పుడు కలుస్తా, లేకపోతే డైరెక్ట్ ఇంటికానే కలుస్తా. అయిపోయింది, వచ్చేసినాం. వేములవాడకి వచ్చేసినాం. మళ్ళీ ఇంటికి పోతాను. అందరూ చదువుకున్నారు, అన్నీ ఒడిచినాయి. కూరలు థమ్స్అప్ అంటుంది మా అక్క బ్యాక్గ్రౌండ్లో. అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఎటు పోతాను? ఎల్లమ్మ గుడి పోతాను. పెద్దమ్మ దారి తెలుసు కదా నీకు? పెద్దమ్మ ఇప్పుడు ఎల్లమ్మ గుడి పోనీకి దారి చెప్తుంది. మాకు దారి కావాలంటే పైన కూర్చోబెట్టాలి, ముందు కూర్చోబెట్టాలి, పైన కూర్చోబెట్టాలి. బాగా జిల్లా కట్టేద్దామా? కొబ్బరికాయ కొట్టలేదన్న ఫీలింగ్ ఒకటి ఉంది.
మా పెద్దమ్మ గుండంలో కొబ్బరికాయ కొట్టిన ఫీలింగ్ ఉన్నదట. సరే అంత మంచిగా ఉంటే నెక్స్ట్ సారి వద్దాం, కొడదాం గుండంలో, స్నానం కూడా చేద్దాం. 2 కొబ్బరికాయలు కొడదాం గుండంలో. ఈసారి ఒకసారి మళ్ళీ వచ్చేది ఒకసారి కొడదాం. సరే డన్, చలో అంతేనా బ్లాగ్? సో గైస్ నెక్స్ట్ బ్లాగ్ చేస్తే కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇక్కడనే ఎండ Something bad is bound to happen